ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. మన గల్లీ చివరలో ఉన్న షాపుకి వెళ్ళడానికే మనం బైకు ఉపయోగిస్తాము. ఆఫీస్కి వెళ్ళడానికి బైకు కావాలి. ఏదైనా ఊరు వెళ్ళడానికి కారు కావాలి. లేదంటే బస్సు కావాలి. మరీ దూరమైతే ట్రైన్ కావాల్సిందే. కొండలాగానో బండలాగానో పెరిగిపోయిన మన బాడీని మోయటానికి ఖచ్చితంగా ఏదో ఒక బండి ఉండాల్సిందే. ప్రతిదానికి మనకి ట్రాన్స్పోర్ట్ కావాలి. అలాంటిది ఇక్కడ ఒక భక్తుడు కొత్తగూడెం నుంచి చిన్న తిరుపతి వరకు నడిచారు. మస్తుగా ఆశ్చర్యపోతున్నారు కదా. కానీ ఇది నిజం. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కేంద్రం అయిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్తే సుమారు 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల ద్వారకా తిరుమల చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. కలియుగ దేవునిగా భక్తులు కొలుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలసిన ప్రాంతం ఇది. వెంకన్న స్వామి మీద ఉన్న గొప్ప భక్తితో అదే పేరు పెట్టుకున్న శ్రీ ఢిల్లీ వెంకటేశ్వర్లు అనే భక్తుడు ఈ భక్తి పాదయాత్ర చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం కాకర్లకు చెందిన ప్రముఖ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ కాకర్ల శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ బాధ్యులు శ్రీ ఢిల్లీ వెంకటేశ్వర్లు గారు తరచుగా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కేవలం నడిచి వెళ్తారు. ఇది 1 కాదు 2 కాదు, ఏకంగా 130 కిలోమీటర్ల దూరం. కొత్తగూడెం నుంచి ద్వారకా తిరుమల వరకు ఎలా నడిచారు, ఇలా నడవాలని ఎందుకు అనిపించింది, ఈ వివరాలు ఢిల్లీ వెంకటేశ్వర్లు గారినే అడిగి తెలుసుకుందాం. చాలా మంది భక్తులు ఎంతో దూరం నడిచి దేవాలయాలకు చేరుకుంటారు. అలాంటి గొప్ప భక్తులకి ఈ వీడియో అంకితం. సార్ ఢిల్లీ వెంకటేశ్వర్లు గారు, మీతో ఇలా నడుస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. నాకు కొత్తగూడెంలో స్థానికులు చాలా మంది చెప్పారు. సార్ మీరు ఒక విశేషంగా కొత్తగూడెం నుంచి నడుచుకుంటూ అవునండి చిన్న తిరుపతి వెళ్ళారని చెప్పారు. అవును. అది ఎలా సాధ్యం సార్? ఇప్పుడు మన ఇంట్లో ఉంటే కిరాణా షాపుకో ఏదో షాపుకి వెళ్ళడమే మనం బతికిస్తాం, బుర్రని బండి తీస్తాం లేదా కారు తీస్తాం అంతే. మీరు అసలు కొత్తగూడెం నుంచి పాదయాత్రగా మీరు చిన్న తిరుపతి ద్వారకా తిరుమలకి నడిచారని తెలిసింది. ఎలా సార్ అసలు? అది నేను ఫస్ట్లో మా కరోనా వచ్చిన టైంలో మా అమ్మగారికి నాన్నగారికి ఇద్దరికి కరోనా వచ్చిందండి. ఆ టైంలో నేను 15 రోజుల నుంచి 20 రోజులు అమ్మా నాన్నలతో పాటు కాకర్ల గ్రామంలో ఉండి వాళ్ళని దాదాపుగా 20 రోజులు వాళ్ళకి వండి పెట్టుకుంటూ వాళ్ళ ఆరోగ్య సంబంధ బాగోగులు చూసుకుంటూ అక్కడే ఉండేవాడిని. అయితే పెద్ద వయసు వాళ్ళు కాబట్టి ఈ కరోనా ప్రాబ్లం ఏమన్నా తీవ్రత అప్పటికి మధ్యలో ప్రాబ్లం అయింది. అయిన తర్వాత నేను కొత్తగూడెం హాస్పిటల్ తీసుకెళ్లాను. సరే మొత్తం మీద స్వామివారిని మొక్కుకున్నాను నేను. సరే నడిచొద్దాం అనే ఆలోచనతో ఉన్నాను నేను. ఆ టైంలో మొక్కుకున్న మొక్కుని ఖచ్చితంగా తీర్చాలనే ఉద్దేశంతో కొత్తగూడెం నుంచి ఇట్లా బయలుదేరాను అనమాట. నడుచుకుంటూ వస్తానని మొక్కున్నాను. అలాగే 20 days లో అమ్మా నాన్నలకు కూడా క్యూర్ అయిపోయింది, తగ్గిపోయింది. హ్యాపీగా వాళ్ళని గట్టెక్కించగలిగాము. మేము చాలా అదృష్టవంతులు. అందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సేవ చేసుకునే మహాభాగ్యం నాకు రావడం అదృష్టం. ఎందుకంటే అమ్మా నాన్నలకి ఈ రోజుల్లో మనం వాళ్ళకి టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు. ఆరోగ్యం బాగలేదన్నా కనీసం ఒక పూట వాళ్ళ దగ్గర ఉండాలన్నా ఉండే పరిస్థితి లేదు. వ్యాపారాల్లో మనం చాలా బిజీగా ఉండటం వల్ల. కానీ ఈ రూపంలోనైనా నాకు కనీసం వాళ్ళకి చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకు వండి పెట్టి మనకి తినిపించి సంతోషపడేవాళ్ళు. అంటే వాళ్ళ సేవ చేయడం అనేది అది చాలా నిజంగా అదృష్టంగా కూడా భావించారు. ఎందుకంటే ప్రముఖ నటులు ఉత్తేజ్ గారు చెప్తారు, నల్గొండ వాళ్ళది. అప్పుడు ఆవిడకి వాళ్ళ అమ్మగారికి బాగలేనప్పుడు నానా నన్ను హాస్పిటల్ తీసుకోరా అని చెప్పేదట తరచు. తీసిపోతా అనే టైంలోనే పాపం జరిగిపోయాట. అప్పుడు
వాళ్ళ అమ్మ గురించి ఆవేదనగా ఒక ఒక కవిత రాశారు ఆయన. చాలా బాగుంటుంది. అంటే అలాగా తల్లిదండ్రులకి సేవ చేసుకునే అదృష్టం కూడా రావాలి. అలా మీకు అదృష్టం వచ్చింది, తీర్చుకున్నారు. అలా తీర్చుకున్నాను నేను. తల్లిదండ్రులను మేము బతికించుకున్నాము. అది చాలా సంతోషం. అలాగే నడిచి వెళ్ళాలనే సంకల్పంతో పాటు నాకు ఏమనిపించిందంటే ఆ స్వామి వారి ధ్యాసలో, అంటే 3 రోజుల పాటు నేను ఇక నుంచి 3 రోజుల పాటు స్వామివారి ధ్యాసలో ఉంటా. నాకు ఈ ఫోన్లు, బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలు కానీ మనకి ఇంకేం ఉండవు కదా. ఇంకెంతసేపటికి గోవింద గోవింద అనుకుంటూ ఆయన ధ్యాసలోనే నడవడం చాలా ఆనందం వేసేది అనమాట. మీరు ఒక్కరే నడిచారు సార్? నేను, మా ఫ్రెండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారు కొత్తగూడెం నుంచి, రమేష్ గారని. ఆయన నేను ఇద్దరం కలిసి, నాకు తోడుగా నేను ఇట్లా నడవాలనుకుంటానని చెప్పగానే నేను కూడా వస్తానని చెప్పేసి ఆయన కూడా వచ్చారు. రమేష్ గారు అని కొత్తగూడెంలో ఉంటారు, మా మిత్రుడు. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ దాదాపు 150 కిలోమీటర్లు 3 days లో నడిచి. ఇప్పుడు దమ్మపేట, వయ్యా దమ్మపేట అదే రూటా? అదే రూట్, కార్ రూట్. అలానే అంటే ఇక్కడ నుంచి మనం సండ్రుకొండ, అంటే సండ్రుకొండ పక్క నుంచి తిప్పనపల్లి ఉంది కదా, కొత్తగూడెం నుంచి తిప్పనపల్లి, ఆ సందులో నుంచి అబ్బుగూడెం, అన్నపరెడ్డిపల్లి, ఆ రూట్ నుంచి వెళ్ళాము. ఆ రూట్ లో వెళ్ళారా? ఆ రూట్ మ్యాప్ తీసుకొని నడిచిపోతే ఎటు దగ్గర అనే ఉద్దేశంతో షార్ట్ కట్ రూట్లు చూసుకుంటూ పొలాల మధ్యలోంచి హ్యాపీగా. ఎందుకంటే మనం ప్రకృతి అనేది మనకి ముందు అది ఇష్టమైంది అనమాట. ఆ ప్రకృతిలో నడుస్తుంటూ మనకి ఎక్కడ లేని ఎనర్జీ ఆటోమేటిక్ గా శక్తి వస్తుంది. ఇప్పుడు మనం రణగొండ జోనల మధ్య ఇప్పుడు సిటీల్లో ఉంటే ఆ లైఫ్ కి ఇక్కడికి వచ్చి ఒక వారం రోజులు ఉండిపోతే ఇలాంటి వాతావరణంలో మనిషి సహజంగా ప్రతిరోజు 20 నిమిషాల సేపు ప్రకృతి మధ్య గడపాలనేది ఒక నియమం ఉంది. అవన్నీ లేవు. అలాంటిది ఇప్పుడు మనం చాలా అద్భుతంగా నడిచి వెళ్ళటం అంటే ఆ చుట్టూ ఉన్న చెట్లు, పచ్చని వాతావరణం, పొలాలు అవి చూసుకుంటూ నడుస్తుంటే ఒక ఆకుపచ్చని ప్రయాణం చేశారు. ఆకుపచ్చని ప్రయాణం నుంచి ఆధ్యాత్మికం వైపు మళ్ళారు. చుట్టూ వాతావరణం చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ గోవిందనామాన్ని స్మరిస్తూ హ్యాపీగా. అసలు నాకు ఏమీ తెలిసేది కాదు అసలు. కాళ్ళ నొప్పులు గానీ, ఆ ఇబ్బందులు గానీ ఏమి. ఏ సంవత్సరంలో సార్? ఇది 2021లో. 2020. ఎన్ని రోజుల్లో వెళ్ళారు అక్కడికి? 3 days లో వెళ్ళాను. 3 రోజుల ప్రయాణంలో వెళ్ళిపోయాము. మధ్యలో ఆక్కుంటూ వెళ్ళిపోయాము. ఎక్కడ ఉండేవాళ్ళు అప్పుడు? మేము నడుస్తూ మధ్యాహ్నం లంచ్ టైం కల్లా మా పిల్లలు కారులో భోజనాలు తీసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేంత వరకు మేము ఎంతవరకు నడవాలో అంతవరకు నడిచి మేము ఒక చేపలు పట్టాలు తీసుకెళ్లి ఆ పొలాల్లో వేసుకొని అక్కడ పడుకునేవాళ్ళు చెట్టు కింద. వాళ్ళు వచ్చేసరికి మంచి హ్యాపీగా, చాలా సంతోషం. ఒక బ్యాగ్ లో గుర్తుండిపోయే క్షణాలు చాలా హ్యాపీగా. అక్కడికి మధ్యాహ్నం కల్లా మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కారులో. వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు మళ్ళీ 1 గంట సేపు నడిచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయేవాళ్ళు. నైట్ 3 రోజులు కూడా వెజ్ మీల్స్. ఇక మనం వాళ్ళతో పాటు కబుర్లు చెప్పుకుంటూ తర్వాత త్రివేణి స్కూల్, కొత్తగూడెంలో త్రివేణి స్కూల్ ఉంది కదా, మా మిత్రులు వాళ్ళు మురళి గారని, మా జగదీష్ గారని, వాళ్ళు కూడా మధ్యలో మాతో పాటు జాయిన్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం నడుస్తారు కాబట్టి మంచి వాళ్ళ అనుభవాలని మాకు చెప్పి ఇలా నడవాలి అలా నడవాలని చెప్పి వాళ్ళు భోజనాలు బస ఏర్పాటు చేసేవాళ్ళు. సత్తుపల్లి స్కూల్ వాళ్ళ స్కూల్ ఉంది. నైట్ కల్లా మాకు అక్కడ వాళ్ళు ఆతిథ్యం ఇచ్చి మాకు నైట్ అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. బస ఏర్పాటు చేసేవాళ్ళు. 2 రోజులు అక్కడే ఉండేవాళ్ళం. తర్వాత 3వ రోజుకి మేము గుడికి చేరుకున్న తర్వాత మా మిత్రులు ఫ్యామిలీస్ తోటి అందరూ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని కుటుంబం అందరూ కలిసి ఒక 20 మంది అయ్యారు. అక్కడికి వచ్చేసరికి అందరం కలిసి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ రిటర్న్ కారులో వచ్చేసాం. కానీ ఈ 3 రోజులు మాత్రం చాలా అత్యద్భుతంగా మైండ్ పవర్ పెరుగుతూ ఉంటది అనమాట. ఎందుకంటే భక్తితోటి మాత్రమే మన ఆలోచనలు నిండి ఉంటాయి. ఇంకా వేరే రజో గుణం, తమో గుణం ఇట్లాంటి ఇంకేం మనసులోకి రావు కదా. వ్యాపారానికి సంబంధించిన అడావుడి గాని ఇదంతా మనకు ఆ ఫోన్లు, ఈ ఫోన్లు ఏమి రావు. ఇంకా ప్రత్యేకంగా ఓన్లీ గోవింద అనుకుంటూ నాకు నచ్చిన, నేను ఆల్రెడీ సింగర్ని కాబట్టి నాకు నచ్చిన పాటలు నేను పాడుకుంటూ మనసులో పాడుకుంటూ సరదాగా వెళ్ళిపోతాను. మా కోసం ఒక పాట అందుకోండి. ఇందాక నుంచి సింగర్ అని నాకు తెలిసింది. మా కోసం ఒక పాట, అంటే నచ్చిన పాట, మనసుకి నచ్చిన పాట. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నాకు పార్టీలో తిరిగినప్పుడు కూడా ఆశలైన సముద్ర గర్భం పాట ఉండేది. నాకు ఇష్టం. మీకు ఇష్టమైన పాట కూడా ఎందుకంటే ఇది సాహిత్యపరంగా బాగుంటది ఈ పాట. చల్లని సముద్ర గర్భం
దాచిన బడపానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఆ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఈరోజు మంచి కళాకారుడు, మంచి ఒక ఆధ్యాత్మిక వేత్త మాకు తారసపడినారు. ఇలాగ మరెన్నో ఆధ్యాత్మిక ఇలాంటి ఆనంద విజయాలు, నిజమైన ఆనందం ఇది. గ్రేట్ వెంకటేశ్వర గారు, ఢిల్లీ వెంకటేశ్వర గారు, వీరి ఇంటి పేరు నాకు బాగా నచ్చిందండి. అరుదైన ఇంటి పేరు, అరుదైన వ్యక్తిత్వం కూడా రెండు తోడయ్యాయి. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన పాట. నేను ఖమ్మంలో పుట్టి పెరిగాను కాబట్టి ఈ భావాలు ఎక్కువ ఉంటాయి మాకు. సో ఆ విధంగా కూడా మనం కలిసాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూసారుగా ఒక మంచి ఇంటరెస్టింగ్ వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. నా పేరు లాహిరి. మా కష్టజీవి వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలకి లైక్స్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. బై, లవ్ యూ ఆల్.